ఈశ్వర నీవు అనంతుడవు, అనుపమానుడవు. ఆకాశములు నిండి గాలి వలె వ్యాపించి భూమి వలె చరాచర భూతకట్టిని మోయిస్తున్నాడవు. సూర్యుని వలె జగజ్జాలములను వెలిగించుచున్నాడవు. మీకంటే గనులు కాని, పూజ్యులు కాని, పవిత్రులు కాని ఎవ్వరునూ లేరు. ఓ స్వామి, నీ మహిమ, నీ శక్తి, నీ వైశాల్యము, నీ లోతు, నీ సర్వజ్ఞత్వము తెలిసిన వారెవ్వరూ లేరు. నీవు సృష్టి స్థితి లయములకు మూలమై జ్ఞాన అజ్ఞానములు కలిమిలేములు ఘనాధికములు బంధమోక్షములకు అతీతమైన నీ నిజ తేజము ఎల్ల మానవ జీవకోటికి ఆధారభూతమై ప్రకాశించుచున్నది. ఓ స్వామి, నిన్ను నమ్మిన వారు నశించరు, నిన్ను ధ్యానించి వారికి దుఃఖము లేదు, నిన్ను మనస్సులో నుంచి వారికి భయము లేదు. మేము పామరులము, దీనులము, నీవే దిక్కని నమ్మి ఉన్న భక్తులము. మా భారము కర్ణదారులే నీపై వేసుకుని మమ్ము మాయ యందును పాపముల యందును హింసల యందును పోనీయక నీత ప్రతిపాదకమైన మహావిశ్వమునందు సర్వదా నిలిపి నీ దయను సర్వచేసనమున మమ్ము పునరుద్ధరించి మా కష్టములను తీర్చి మా అజ్ఞానమనే చీకటిని తొలగించి మా పొరపాట్లు మన్నించి మమ్మన్ని విధాలా కాపాడి సంరక్షించుము తండ్రి. నీవు కరుణాళుడవు, దయాళుడవు, దేవాది దేవుడవు, దీన రక్షకుడవు, సచ్చిదానంద స్వరూపుడవు, ఈశ్వరుడవు. నీకు మా నమస్సులగునుగాక. నమస్తే 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 నమః. సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వసింభవం విశ్వం ముష్యేన్ సద్గురుం దేవమక్షరం పరమం పదం విశ్వదా పరమాన్ నిత్యం విశ్వం ముష్యేన్ సద్గురుం హరిం విశ్వమే వేదం పురుషः తద్విశ్వముపజీవతే పతిం విశ్వస్యాత్మేశ్వరకం శాశ్వతకం శివమచ్యుతం సద్గురుమహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం సద్గురు పరం జ్యోతిరాత్మా సద్గురు పరః సద్గురు పరం బ్రహ్మతత్వం సద్గురు పరః సద్గురు పరో ధ్యాతాజ్ఞానం సద్గురు పరః సర్వం దృశ్యతే శ్రూయతే అంతర్బహిర్జగ సర్వం వ్యాప్యం సద్గురు స్థితః అనంతమవ్యయం కవిగం సముద్రయంతం విశ్వసంభవం పద్మకోశ ప్రతీకాశ హృదయం చ యదోముఖః అదో నిశ్చావితస్యాంతేనాభ్యాముపరి తిష్టతే జ్వాలమాలాకులం భాతే విశ్వస్యాయతనం మహతో సంద్రకటం చిరావిస్తవం భక్త్యాకోశ సంజీవం తస్యాంతే సురవం సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం తస్య మధ్యే మహాగ్రే విశ్వాచ విశ్వతో ముఖః సర్వభూతిష్టానాహారమజరకలి
యజ్ఞస్త్వం వషట్కారస్త్వం ఇంద్రస్త్వం రుద్రస్త్వం విష్ణుస్త్వం బ్రహ్మస్త్వం ప్రజాపతిః త్వం తదాపో జ్యోతిరసోమృతం బ్రహ్మభూర్భువస్సు పరం ఈశానः సర్వవిద్యానాం ఈశ్వరः సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మ శివో మే అస్తు సదాశివో తద్విష్ణో పరమం పదం సదా పశ్యంతి సూరయః దిలేవ చక్షురాహృతం తద్విప్రాసో విపన్యవో జాగృతాం సంశ్రమిందతే విష్ణోర్పరమం పదం హృదయం సత్యం పరం బ్రహ్మపురుషం కృష్ణపింగళం ఓద్వరేతం విరూపాక్షం విశ్వరూపాయ వై నమో నమః. ఓం విరాట్పురుషాయ విద్మహే శ్రీ ఉమర్ ఆదేశ సద్గురు స్వరూపాయ ధీమహి తన్నో శ్రీ ఉమర్ ఆదేశ సద్గురు ప్రచోదయాత్. ఓం విరాట్పురుషాయ విద్మహే శ్రీ ఉష్ణేన సద్గురు స్వరూపాయ ధీమహి తన్నో శ్రీ ఉష్ణేన సద్గురు ప్రచోదయాత్. ఓం విరాట్పురుషాయ విద్మహే శ్రీ మొహిదీన్ మహాదశ సద్గురు స్వరూపాయ ధీమహి తన్నో శ్రీ మొహిదీన్ మహాదశ సద్గురు ప్రచోదయాత్. ఆకాశాత్ పతితం తోయం యదా గచ్చతి సాగరం సర్వదేవ నమస్కారః శ్రీ సద్గురుమూర్తి ప్రతిగచ్చతి. ఓం శాంతి శాంతి శాంతి. సభ్యులంతా కూడా ఎక్కవారు అక్కడే కూర్చోవలసిందిగా విజ్ఞప్తి. శోధించినాను ఆత్మను నేను శోధించినాను ఆత్మను శోధించినాను నా ప్రజ్ఞాన బ్రహ్మను సాధించి తిని ప్రత్యేగాత్మలో బలి జ్యోతి శోధించినాను ఆత్మను నేను శోధించినాను ఆత్మను పంచకోశముల కవ్వల నిరూపించు తత్వముల పంచకోశముల కవ్వల నిరూపించు తత్వముల గాంచి ఆత్మాకార హంస స్వరూపమా గాంచి ఆత్మాకార హంస స్వరూపమా జించి ఆయన్ మనస్క సామ్రాజ్య ప్రపంచము శోధించినాను ఆత్మను నేను శోధించినాను ఆత్మను కోలాహలముగను సలిపితి సౌజాజేలాచరమును కోలాహలముగను సలిపితి సౌజాజేలాచరమును స్థూల సూక్ష్మ కారణాస్థానముల కాదే స్థూల సూక్ష్మ కారణాస్థానముల కాదే మూలమైన పరబ్రహ్మ స్వరూపమ శోధించినాను ఆత్మను నేను శోధించినాను ఆత్మను నాదానందమును ఆకర్ణింపనాదు విందులను నాదానందమును ఆకర్ణింపనాదు బిందులను మోదముగా కళ్ళను చేర్చి చుండగా మోదము
నాది ఓంకార సమాధి ప్రత్యేగాత్మ శోధించినాను ఆత్మను నేను శోధించినాను ఆత్మను నన్ను చూడ చూడ ముని స్నేహములు మనము నవీడ నన్ను చూడ చూడ ముని స్నేహములు మనము నవీడ అనునయమాయ విద్యల జీవేశ్వరులైతే అనునయమాయ విద్యల జీవేశ్వరులైతే తన్వైతి మనమైతి ఘన సత్పరమాత్మనైతి శోధించినాను ఆత్మను నేను శోధించినాను ఆత్మను సహకారకరుడు ఆఖైలలిషమహి ప్రభాకరుడు సహకారకరుడు ఆకైలలిషమహి ప్రభాకరుడు మహియదిన్ భాష సుమోదామరగాసే మహియదిన్ భాష సుమోదామరగాసే ఇహ పర పదవికి ఇచ్చెను మరుగు శోధించినాను ఆత్మను నేను శోధించినాను ఆత్మను. శ్రీ 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 విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక చక్రవర్తులకు సాష్టాంగ నమస్కారములు. సభా సభ్యులకు, కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా పరోక్షంగా వీక్షిస్తున్నటువంటి యావన్ మందికి కూడా నమస్కారం. స్వామి యొక్క ప్రసంగాన్ని అందరూ కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో వినాల్సిందిగా మనవి. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ సభా సభ్యులకు, సభ్యేతరులకు, ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సభ్యులకు నా హృదయపూర్వక మనస్సువంతులు. గత 5 వారాలుగా మనం ఈ గురువారం సభా కార్యక్రమాలు సమైక్యాంధ్ర యొక్క సమస్య వల్ల, ఇబ్బంది వల్ల మనకి రవాణా సౌకర్యాలు తగిన విధంగా లేకపోవడం చేత మనకు ఈ సభా కార్యక్రమాలు పూర్తి స్థాయిలో నిర్వహించలేకపోయాం. మన ప్రయాణ సౌకర్యార్థం స్వామి మనకి సభ తొందరగా ముగించి మన యొక్క గ్రామాలు చేరుకునేటువంటి విధంగా మనకి ఈ సభా కార్యక్రమాలు నిర్ణయించడం జరిగింది. మనం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠంలో సభా సభ్యులుగా మహామంత్రం పొంది అప్పటి నుండి మనం స్వామి నిర్దేశించినటువంటి విధానంలో మనకి ఆరాధనా కార్యక్రమాలు, మహామంత్రము, తత్వజ్ఞానాన్ని పొంది ధరించేటువంటి 3 మార్గాలను మనకి సూచించడం జరిగింది. ప్రతి నెల మనం తత్వజ్ఞానం మాసపత్రిక మనకు వస్తుంది. అందులో స్వామి ప్రబోధించినటువంటి అనేక తాత్విక విషయాలు మనం చదవడం ద్వారా మనకు తెలియబడుతున్నాయి. మన స్వామి దగ్గర వచ్చి పొందినటువంటి మహామంత్రం ద్వారా మహామంత్రం యొక్క శక్తి, సద్గురుమూర్తి యొక్క శక్తి మన యొక్క అనుభవ రూపంలో మనకు మహామంత్రం ద్వారా మనకు నిరూపణ కాబడుతుంది. ఇక 3వ విషయం ఆరాధన. ఈ ఆరాధన కార్యక్రమాలు మనం స్వామి మనకి అనేక గ్రామాల్లో మనకి ఈ ఆశ్రమాలు ఏర్పాటు చేశారు. ఆశ్రమాలు లేని చోట మనం
సభ్యులు ఇళ్ళ దగ్గర మనంతా సత్సంగంగా ఏర్పరచుకొని ఆరాధన కార్యక్రమాలు జరుపుకుంటాం. ఈ ఆరాధన వల్ల మన స్వామి యొక్క అద్భుతమైనటువంటి ఆశీర్వాదం మనం పొందేటువంటి అవకాశం అర్హత మనకి ఏర్పడుతుంది. అంటే ఆరాధన ద్వారా మనకి మానసిక మనోశక్తి, మన యొక్క జీవన విధానంలో ఉండేటువంటి తాపత్రయాల నుండి రక్షణ, మన యోగ్యమైనటువంటి జ్ఞానాన్ని పొంది ధరించినప్పుడు అందులో ఉండేటువంటి యథార్థాన్ని తెలుసుకొని ధరించడానికి మనకు ఆ యొక్క ఆశీర్వాదం రూపమైనటువంటి శక్తి మనకు అవసరం. అందువల్ల ఆరాధన ద్వారా ఎంతో మహోన్నతమైనటువంటి శక్తి, ఇహానికి పరానికి కావాల్సినటువంటి రెండింటి యందు ఉన్నటువంటి మహోన్నతమైనటువంటి శక్తి మనం ఆరాధన ద్వారా మనం పొందగలుగుతున్నాం. అంటే మనం కొంత సమయాన్ని, వారంలో కొంత సమయాన్ని వెచ్చించి ఆరాధన కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల ఎంతో అమోఘమైనటువంటి లబ్ధి పొంది కలిగేటువంటి అవకాశం ఉంది. అంటే ఆరాధన నిర్లక్ష్యం చేయటం చేత మనం ఆరాధనకి సమయాన్ని వెచ్చించకపోయినట్లయితే మనకు కలిగేటువంటి విషయం అంతా కూడా మన యొక్క వారంలో ఆ దినచర్యలో మన అనుభవంలో మనకే నిరూపణ కలుగుతుంది. అంటే ఆరాధన వల్ల ఎటువంటి లబ్ధి పొందుతున్నాం, ఎటువంటి మౌన్నతమైనటువంటి ఆశీర్వాదం ఆరాధన వల్ల మనకు లక్ష్యం కాబడుతుంది అనేటువంటి విషయం మన యొక్క అనుభవాల్లో మనకే తెలియబడుతుంది. అంటే ఆ యొక్క అనుభవపూర్వకమైనటువంటి విధానంపై మోసి ఉన్నటువంటిది ఆరాధన స్వరూపమైనటువంటి అభౌతికమైనటువంటి ఆశీర్వాద రూపమైనటువంటి శక్తి. అంటే మనకు ఆహారం ప్రతిరోజు శరీరానికి అది నియమాన్ని అనుసరించి మనం ఏ విధంగా అయితే దినచర్యలో 3 సార్లు ఆహారాన్ని స్వీకరించి శరీరాన్ని సంతృప్తి పరుస్తున్నామో అదేవిధంగా మనసుని సంతృప్తి పరచగలిగేది మనకు స్వామి యొక్క ఆరాధనలో పాల్గొనటం, స్వామి ప్రసాదించినటువంటి తాత్విక జ్ఞానాన్ని మన తత్వజ్ఞానం మాసపత్రిక ద్వారా పొందటమే కాకుండా గురువారం సభల్లో మన యొక్క ఆరాధన కార్యక్రమాల్లో మనం తాత్వికపరమైనటువంటి సత్సంగం ద్వారా తాత్వికమైనటువంటి జ్ఞాన అభ్యాసము చేయటం చేత మనకి ఎంతో అమోఘమైనటువంటి ఆహారం మనసుకి లభిస్తుంది. ఇంకా శరీరానికి ఆహారం అనేటువంటిది మన భౌతిక దినచర్యలో ఏ విధంగా అయితే పొందుతున్నామో మనస్సు అనేటువంటి స్వరూపానికి కూడా కావాల్సినటువంటి ఆహారం మనం పొందగలిగినట్లయితే శారీరకంగా మానసికంగా మనకి చక్కని ఆరోగ్యం ఏర్పడుతుంది. ఒక శారీరక ఆరోగ్యమే ఉన్నట్లయితే మానసిక ఆరోగ్యం లోపించినట్లయితే మనసు ద్వారా శరీరానికి ఆజ్ఞాపింపబడినటువంటి ఆదేశాన్ని అనుసరించి శరీరం కార్యరూపం దాలుస్తుంది కనుక మనస్సు అనారోగ్యం చెందినట్లయితే శరీరం కూడా అనారోగ్యానికి గురి కాబడేటువంటి అవకాశం ఉంది. అంచేత శరీరం ఆరోగ్యంగా ఉండాలి, మనస్సు ఆరోగ్యంగా ఉండాలి. ఈ రెండు ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనకి పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యం మనకి ఏర్పడుతుంది. జీవన విధానంలో మన యొక్క మనుగడలో ఉండేటువంటి ఆయా కార్యకలాపాలన్నీ మనం చక్కగా భౌతిక విషయంలో నిర్వహించుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మన యొక్క ఒత్తిడిని మనం నివారించుకోవచ్చు, మనలో ఏర్పడేటువంటి అశాంతి అలజడులను తొలగించుకోవచ్చు. శాంతిగా, తృప్తిగా, సంతోషంగా మనం మనుగడ సాగించడానికి మానసిక ఆరోగ్యం మనకు ఏర్పడడం చేత మనకి శరీరం కూడా చక్కని ఆలోచనతో, మనసు ఆజ్ఞాపించినటువంటి చక్కని ఆలోచనతో ఆయా కార్యకలాపాలు శరీరం సాగించగలుగుతుంది. అంచేత మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం ఈ రెండు కూడా ప్రతి మానవునికి దినచర్యలో అత్యంత ముఖ్యమైనటువంటి మహోన్నతమైనటువంటి ఆ యొక్క ఆరోగ్యపరమైనటువంటి శక్తి మనకు స్వామి ఆజ్ఞాపించినటువంటి 3 విషయాల ద్వారా పొందగలుగుతున్నాం. ఒకటి తత్వజ్ఞానం, అంటే ప్రతి నెలా మనకు వచ్చేటువంటి తత్వజ్ఞానం మాసపత్రిక ద్వారా తాత్వికమైనటువంటి జ్ఞానం యొక్క అభ్యాసం ఏర్పడుతుంది. ప్రతి వారం మన యొక్క గ్రామంలో, మన యొక్క ఆశ్రమాల్లో, మన యొక్క సత్సంగంలో జరిగేటువంటి ఆరాధన కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా స్వామి యొక్క అద్భుతమైనటువంటి ఆశీర్వాదం మనకు లభిస్తుంది. అదేవిధంగా మహామంత్రాన్ని ప్రతిరోజు ఉదయం లేచిలేవగానే 11 సార్లు, రాత్రి నిద్రపోయే సమయంలో మహామంత్రాన్ని 11 సార్లు మరణం చేసుకోవడం చేత మాత్రమే గురువుంటువే మంత్ర స్వరూపంగా ఉన్నటువంటి అభౌతికమైనటువంటి శక్తి మనం పొందడానికి అవకాశం ఏర్పడి అది లక్ష్యంగా మనలో ఆ మహోన్నతమైనటువంటి అభౌతికమైనటువంటి ఆశీర్వాదం మనం పొందడానికి అవకాశం ఏర్పడుతుంది.
ఆ విధంగా మహామంత్రి యొక్క మనము చేత లక్ష్యస్థితి ఏర్పడి ఆ లక్ష్యస్థితి చేత మనకు అభౌతికమైనటువంటి ఆశీర్వాదం, స్వామి యొక్క అభౌతికమైనటువంటి ఆశీర్వాదం పొందగలుగుతున్నాం. మంత్రమే గురువు, గురువే మంత్ర స్వరూపం అనేటువంటి స్వరూపంలో. ఇక రెండవ తాత్విక జ్ఞానాన్ని అభ్యాసం చేయడం చేత మనకు తాత్విక ఆలోచన శక్తి మనలో ఏర్పడుతుంది. దాని నిమిత్తం మన స్వామి ప్రతి నెల మాసపత్రిక మనం ప్రసాదిస్తున్నారు. ఇక ప్రతి వారం మన యొక్క గ్రామాల్లో, మన యొక్క ఆశ్రమాల్లో జరిగేటువంటి ఆరాధన కార్యక్రమంలో పాల్గొనడం చేత స్వామి యొక్క అభౌతికమైన ఆశీర్వాదం మనం ప్రసాదింపబడుతుంది. ఈ మూడు మనం పాటించినప్పుడు స్వామి యొక్క రక్షణలో నిరంతరం ఉండేటువంటి అవకాశం ఉంది. అటువంటి అవకాశాన్ని, కాలాన్ని మన యొక్క మనటలో ఎవరైతే సద్వినియోగపరుచుకుంటారో వారికి తాత్విక అనుభూతి, మానసిక శక్తి, శారీరక శక్తి ఏర్పడి వారి యొక్క దినచర్యలో ఉండేటువంటి ఆటుపోట్లను, తాపత్రయాలను నుండి రక్షణ పొందుతూ చక్కని ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో వారి యొక్క మనుగడ సాగించేటువంటి అవకాశం వారికి ఏర్పడి వారు అరిషడ్ వర్గాల యొక్క విషయంలో ఉద్రేకాలకు లోను కాకుండా వారి యొక్క జీవన మనుగడలో ప్రశాంతంగా గడిపేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఆ విధమైనటువంటి ప్రశాంతతతో కూడినటువంటి, తృప్తితో కూడినటువంటి జీవన మనుగడ మనం సాగించినట్లయితే మనకు చక్కని ఆరోగ్యం ఏర్పడమే కాకుండా మన యొక్క కుటుంబంలో ఏ విధమైనటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా కుటుంబ సభ్యులంతా కూడా ఆ విధమైనటువంటి బాటలో ప్రయాణం, స్వామి ఆజ్ఞాపించినటువంటి బాటలో కుటుంబ సభ్యులు ఆచరించినట్లయితే వారిలో కూడా ప్రశాంతత ఏర్పడి ఆ కుటుంబం అంతా కూడా ప్రశాంతంగా, సంతోషంగా, ఆయుష్ ఆరోగ్యంతో తృప్తిగా, ఆనందంగా, సంతోషంగా జీవనయానం సాగించేటువంటి అవకాశం ఏర్పడుతుంది. అటువంటి అవకాశాన్ని, కాలాన్ని మనం ప్రతి వారం, ప్రతిరోజు స్వామిని ఆజ్ఞాపించినటువంటి విషయంగా నడుచుకున్నట్లయితే ఆ యొక్క అనుభవం మన కుటుంబంలో మనందరికీ తెలియబడుతుంది. ఆ అనుభవపూర్వకమైనటువంటి స్థితియే మనకు స్వామి ప్రసాదించినటువంటి తాత్విక అనుభూతి. ఆ తాత్విక అనుభూతిని ప్రతి ఒక్కరూ తమ యొక్క జీవనచర్యలో, జీవన విధానంలో పొంది తరించవలసిందిగా మనం స్వామి ప్రబోధించిన విధంగా మనకు మనం ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఎంతమంది మనం ఆరాధనకు వెళ్తున్నాం, ఎంతమంది మనం తత్వజ్ఞానం మాసపత్రికను పొందుతున్నాం, ఎంతమంది మహామంత్రాన్ని మననం చేసుకుంటున్నాం అనేది చూసుకుని ఎవరైనా మాసపత్రిక పొందినటువంటి వారు వెళ్ళవలసిన విజ్ఞప్తి. అదేవిధంగా తత్వజ్ఞానం దాంతోపాటు ప్రతి ఒక్కరు కూడా ఆరాధనలకు కూడా వెళ్ళి స్వామి యొక్క ఆశీర్వాదం పొందవలసిందిగా మనవి. బుధవారం 18వ తేదీ ఈ నెల బుధవారం స్వామి యొక్క టూర్ ప్రోగ్రాం రామరాఘవపురం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు, తిమ్మాపురం, తేటకొండ తిమ్మాపురం ఉదయం 11:30 నుంచి 12:30 గంటల వరకు, తర్వాత భద్రవరం సాయంకాలం 3:30 నుంచి 4:30 గంటల వరకు, కాంట్రకోట సాయంకాలం 5 గంటల నుంచి 6:30 గంటల వరకు. ఈ విధంగా ఈ టూర్ ప్రోగ్రాం ఉంది. దీనికి పరిసర గ్రామాల సభ్యులు ఎవరైనా ఉన్నట్లయితే ఆ గ్రామం వచ్చి స్వామి యొక్క ఉపన్యాసం విని స్వామి దర్శనం చేసుకుని మాత్రమైనటువంటి ఆశీర్వాదం పొందవలసిందిగా మనవి. రామరాఘవపురం ఉదయం 10 to 11, తేటకొండ తిమ్మాపురం ఉదయం 11:30. ఏంటి రామరాఘవపురం అంటే మూలపేట SEZ అండి. మూలపేటలో SEZ ఏర్పాటు చేస్తారు కాలనీ. ఆ కాలనీలో జరుగుతుంది అన్నమాట. ఉదయం 10 to 11. తేటకొండ తిమ్మాపురం 11:30 to 12:30. భద్రవరం సాయంకాలం 3:30 to 4:30. కాంట్రకోట సాయంకాలం 5 to 6:30.
మనమున వసింపనేమి పరమ సుజ్ఞాని లోకాతీత భవుడౌ మౌని లోకాతీత భవుడౌ మౌని కరవు తీరా కడుపు కక్కుర్తి పడనట్టి కరవు తీరా కడుపు కక్కుర్తి పడనట్టి గురువు చేతనే గలుగు తరుణోపాయము మనకు పరమ సుజ్ఞాని లోకాతీత భావుడౌ మౌని లోకాతీత భావుడౌ మౌని ఏ కొమ్మనెక్కి నిలిచితివో ఆ కొమ్మనే నరికి కొనెద ఒక్కట మరి నీవే కుంపలోనుంటివో ఆ కుంపకే పోయి భిక్షమడుగుచున్నావు దివ్యా జ్ఞానముడిగి చెడ్డావు దివ్యా జ్ఞానముడిగి చెడ్డావు పడవలారెంటిపై పాదములుంచితివి పడవలారెంటిపై పాదములుంచితివి పడవ కదలిన నీట పడిపోదు అది తెలియ మడుగుచున్నావు విశాఖపట్నం జి వెంకట నరసయ్య గారి తరఫున నెల్లిపూడి శ్రీమతి వెంకటరమణ గారు గోపి వెంకటరమణ గారు పైకి రండమ్మా నెల్లిపూడి గుర్రాజుపేట శ్రీమతి సత్యవతి గారు దాట్ల సత్యవతి గారు గుర్రాజుపేట హైదరాబాద్ శశికళ గారు దండు శశికళ గారు హైదరాబాద్ రామవరం సుబ్బలక్ష్మి గారు దోండ్రు సుబ్బలక్ష్మి గారు కెనడా పెంగళ శాస్త్రిగిరి గారి తరఫున రాజపూడి ఉప్పల గంగారత్నం గారు రాజపూడి ఉప్పల గంగారత్నం గారు జక్కరం పశ్చిమ గోదావరి జిల్లా జక్కరం ఇంజుమూరి కస్తూరి గారు భీమవరం ఆకురాతి కనకదుర్గ గారు విష్ణుపురం నల్గొండ జిల్లా విష్ణుపురం అన్నపూర్ణ గారు కాటకోటేశ్వరం శ్రీమతి హేమలత లక్ష్మి గారు హేమలత లక్ష్మి గారు వీరవాసరం సీతామహాలక్ష్మి గారు సీతామహాలక్ష్మి గారు గోపాలపట్నం సూర్యకాంతమ్మ గారు లేదంటే పెళ్లి కూతురు సత్యరాజి ఉంటే తీసుకురండి పెళ్లి కూతురు ఉందమ్మా పెళ్లి కుమార్తె సత్యరాజిని పిల్లండి పైడిపర్రు శ్రీమతి కాశీ అన్నపూర్ణ శ్రీమతి కాశీ అన్నపూర్ణ గారు రాపర్తి శ్రీమతి ఉదయ్ కుమారి గారు అందరూ లేచి నిలబడండి అమ్మా మిగతా వారంతా కింద ఉండండి ఈశ్వరి చెప్పమ్మా హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవ హారతి జయ జయ హారతి గై కొనుము స్వామి హారతి జయ జయ హారతి నే రాజా నమోలుని పేరు ప్రేరణ గూర్చి నే రాజా నమోలుని పేరు ప్రేరణ గూర్చి ఆరాధించు స్వభక్తి నర్పించు కర్పూర హారతి జయ జయ హారతి
శ్రీ గురుదేవ హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి పరమ భక్తుల జ్ఞాన భరిత సాధ్వి మనలో పరమ భక్తుల జ్ఞాన భరిత సాధ్వి మనలో కరములో మోక్షి వేరే పల్లె రమునదిచ్చు హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవ హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి పరతత్వ తేజమున పరములు మాకిచ్చి పరతత్వ తేజమున పరములు మాకిచ్చి హరయో మరళేశ సద్గురు నరసేనటుల నిరిగో హరయో శేష సద్గురు నరసేనటుల నిరిగో హరయు మహియది భాష సద్గురు నరసేనటుల నిరిగో హారతి జయ జయ శ్రీ గురుదేవ హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి హారతి జయ జయ హారతి హారతి జయ జయ హారతి ఓం శ్రీ అమ్మా మీ స్థానాలకు వెళ్ళి కూర్చోండి అమ్మా అందరూ. మీ స్థానాలకు వెళ్ళి కూర్చోండి తల్లి. సభ ప్రారంభానికి ముందు ఎవరైతే దర్శనం చేసుకున్నారో